యాదగిరిగుట్ట ఆలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు ఇతర మంత్రులు పైన కూర్చొని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కింద కూర్చోబెట్టిన విషయంలో వివాదం మలుపులు తిరుగుతోంది. ఉప ముఖ్యమంత్రి దళితుడు కాబట్టే ఆయన్ని అవమానించారని బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలకు దిగారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అయితే రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కూర్చున్నారు. వీళ్ళ కాళ్ళ దగ్గర డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి దళిత వర్గాలకు చెందినటువంటి బిడ్డ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బట్టి విక్రమార్క గారు వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చున్నటువంటి, అదేవిధంగా బలహీన వర్గాలకు చెందినటువంటి మంత్రి కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రి, వారు కూడా వీళ్ళ కాళ్ళ దగ్గర, వీళ్ళేమో పైన కూర్చుంటారు. రేవంత్ రెడ్డి దంపతులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బలహీన వర్గాలకు చెందినటువంటి కొండా సురేఖను వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుని పెట్టుకుంటారు. దళిత వర్గానికి సంబంధించినటువంటి బట్టి విక్రమార్క గారిని వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుని పెట్టుకుని వల్ల యావత్ దళిత జాతిని, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ జాతిని అవమానించారు. వెంటనే ఇవాళ నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా, ఈ జరిగినటువంటి మీరు చేస్తున్నటువంటి మీ ఆచరణ ఇదంతా కూడా ఇవాళ దళిత జాతి, అదేవిధంగా బహుజన జాతి, బడుగు బలైన వర్గాల ప్రజానికం గమనిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి దంపతులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వీళ్ళేమో పైన కూర్చున్నారు. వీళ్ళ కాళ్ళ దగ్గర డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి దళిత వర్గాలకు చెందినటువంటి బిడ్డ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బట్టి విక్రమార్క గారు వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చున్నటువంటి, అదేవిధంగా బలహీన వర్గాలకు చెందినటువంటి మంత్రి కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రి, వారు కూడా వీళ్ళ కాళ్ళ దగ్గర, వీళ్ళేమో పైన కూర్చుంటారు. రేవంత్ రెడ్డి దంపతులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బలహీన వర్గాలకు చెందినటువంటి కొండా సురేఖను వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుని పెట్టుకుంటారు. దళిత వర్గానికి సంబంధించినటువంటి బట్టి విక్రమార్క గారిని వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుని పెట్టుకుని వల్ల యావత్ దళిత జాతిని, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ జాతి. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ కూడా ఎదురు దాడికి దిగింది. గుడిలో ఎవరికి తోచిన చోట వారు కూర్చుంటారని, ముఖ్యమంత్రి స్వయంగా కుర్చీలు వేయరని వారు చెప్తున్నారు. గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దళిత నాయకులను అవమానించిన సంఘటనలను గుర్తు చేస్తున్నారు. గతంలో ఒక ప్రెస్ మీట్లో ముందు వరుసలో కూర్చున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ను కేసీఆర్ చేయి పట్టుకుని వెనక్కి నెట్టేసిన దృశ్యాలను కాంగ్రెస్ సోషల్ మీడియాలో తెర మీదకు తెచ్చింది. అంతేకాదు ఓ ప్రెస్ మీట్ సందర్భంగా బాల్క సుమన్ను కేసీఆర్ పాగలని సంబోధించిన వీడియోను కూడా వైరల్ చేస్తోంది. ఆ పేపర్స్ ఇవ్వాలి వాళ్ళకి, సెట్స్ అన్ని 5 కలిపి ఇవ్వాలి ఒక్కొక్కటి. ఇక్కడికి వెళ్ళి కూడా ఇక్కడికి వెళ్ళి రాని, నీకు ఆ ప్రయారిటీ లేదు నీకు. అరే పాగారు ఇటు నుంచి తీసుకునే, అరే పాగారు ఇటు నుంచి తీసుకునే సుమన్, ఆ పేపర్స్ ఇవ్వాలి వాళ్ళకి, సెట్స్ అన్ని 5 కలిపి ఇవ్వాలి ఒక్కొక్కటి. ఇక్కడికి వెళ్ళి కూడా ఇక్కడికి వెళ్ళి రాని, నీకు ఆ ప్రయారిటీ లేదు నీకు. అరే పాగారు ఇటు నుంచి తీసుకునే